రైతులు ఎన్నో అష్టకష్టాలు పడి విత్తనాలు సంపాదించి చెల్లితే అవి మొలకెత్తి పచ్చగా ఉండాల్సిన నారుమడులు వర్షాభావ పరిస్థితుల కారణంగా ఎండిపోతున్నాయి. వరుణుడి కరుణ కోసం ప్రతిరోజు ఆకాశం వైపు చూడాల్సిన దుస్థితి దాపురించింది. అవకాశం ఉన్న చోట రైతులు బిందెల సహాయంతో నారుమడులకు నీరు పోసి బతికించుకునేందుకు భగీరథ ప్రయత్నం చేస్తున్నారు. ఎస్ఆర్ఎస్పీ కెనాల్కు వెంటనే సాగునీరు విడుదల చేయాలని అన్నదాతలు కాంగ్రెస్ సర్కార్ను డిమాండ్ చేస్తున్నారు. ఎస్ఆర్ఎస్పీ కెనాల్ కాల్వకు నీళ్లు రాక మరోవైపు వర్షం జాడలేక గోదావరి ఒడ్డున ఉన్న గ్రామాల్లో నారుమడులు ఎండిపోతున్నాయి. పెద్దపల్లి జిల్లా మంతని, రామగిరి, కామాన్పూర్, ముత్తారం మండలాల్లోని రైతులు సాగుబాటుకు సిద్ధమయ్యారు. వర్షాలు, కాలువల మీద ఆధారపడి పంటలు సాగు చేస్తుంటారు. ఈ సీజన్లోనే ముందస్తుగా వర్షాలు కురవడంతో నారుమడులు సిద్ధం చేసుకున్నారు. నారుమడులు ఎదుగుదల దశలో వరుణుడు ముఖం చాటేయడంతో అవి కాస్త ఎండిపోతున్నాయి. మరోవైపు ఎస్ఆర్ఎస్పీ కెనాల్ కాల్వ ద్వారా నీరు రాక అన్నదాతలకు ఆదిలోనే కష్టాలు చుట్టుముట్టాయి. వర్షాలు పడక నారుమడులు బీటలుగా మారాయి. వర్షాభావ పరిస్థితులతో నారుమడుల పరిస్థితి ఇలా ఉంటే మునుముందు పంట సాగు ఏ విధంగా ఉంటుందోనని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. దీంతో రైతులు వరి నారుమడులకు బిందెలతో నీరు పోసి కాపాడుకునేందుకు భగీరథ ప్రయత్నం చేస్తున్నారు. నారు పోసి నెల అవుతుంది. నారుమల్లు మొత్తం ఉల్లారిపోయినాక చూడ కాలువ గదిలేదు. ఇక్కడ ఏంపాటి నుంచి గుండారం చెర్రకు రావాలి. ఎల్లంపల్లి నీళ్ళు ఇడితే గుండారం చెర్రకు వెళ్ళి మాకు ఏంపాటి దానిలో పడతాయి. ఆ ఆగు ద్వారా మాకు నీళ్ళు వచ్చాడు. ఇది ఎవరు పట్టించుకుంటలేరు. మొత్తం కాలువ అంతా తుమ్మలు మొలిచి, గడ్డి మొలిచి, తుంగ మొలిచి అది ఘోరంగా పరిస్థితి ఉన్నది. ఆ కాలువ తీయంది ఇక్కడికి ఒక బొట్టు నీళ్ళు రావు. ఇది అధికారులు అన్నది మనకు ఒకటి పట్టించుకొని కనీసానికి ఇట్లా కడిగరమన్నా రైతులను చూడాలని ఒక కోరిక నాకు. మంతని పట్టణంలోని పోచమ్మవాడ, మైదుపల్లి గ్రామ శివారులో ఎస్ఆర్ఎస్పీ D83 కెనాల్ కాల్వలో చుక్క నీరు లేక సమీపంలో ఉన్న వ్యవసాయ బోరు బావులు ఎండిపోయాయి. గత సంవత్సరం కూడా నీళ్లు రాక తీవ్రంగా నష్టపోయామని రైతులు చెబుతున్నారు. రబీ సీజన్లోనైనా వర్షాలపై ఆధారపడి పంటలు పండుతాయి అనుకుంటే అటు వర్షాలు లేక నష్టపోతున్నట్లు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఎస్ఆర్ఎస్పీ కెనాల్ కాల్వ ద్వారా సాగునీటిని విడుదల చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. నార్లు అలికి నెల రోజులైంది. నెల రోజుల నుంచి వెళ్ళి వర్షం అనేది అసలు సరైన సమయంలో పడకపోవడం వల్ల నార్లు అనేవి ఉల్లారకపోయినాయి. మాది కాలువ ద్వారా పండించే పంటలన్నీ దాదాపు 1500 ఎకరాలు నీరు అందిస్తే నాటు వేయడం అనేది జరుగుతుంది. నార్లకే నీళ్ళు సరిగా ఇవ్వలేదు. ఇప్పుడు మేము నాటు పెట్టుకోవాలంటే కూడా మాకు చాలా ఇబ్బంది ఉంది. మాకు సరైన సమయంలో ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం వర్షాలు పడలేదు. మేము నారుమల్లు పోసి రెండు నెలలు ఉంది. నార్లు మొత్తం ఉల్లారకపోయినాయి. మాకు సరైనగా కాలువ కూడా రావట్లేదు. మాకు వెంటనే అధికారులు కానీ ప్రభుత్వం కానీ స్పందించి మా కాలువని ఇరిపించగలని మా యొక్క ప్రార్థన. నారుమడులకే నీళ్లు లేకపోతే రానున్న రోజుల్లో పంట పొలాల పరిస్థితి ఎలా అని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఎస్ఆర్ఎస్పీ కాల్వకు వెంటనే సాగునీరు విడుదల చేసి ఆదుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.